నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొండపి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించిన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ప్రజలకు సూచించిన కలెక్టర్ జిల్లా ఎస్పీ గరీబ్ సుమిత్ సునీల్. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రతి ఎన్నికల్లో తొలి ప్రచారాన్ని అల్లూరు గ్రామం నుండే మొదలుపెట్టడం సంతోషంగా ఉందని వెల్లడించిన బాలినేని. డీటెయిల్స్లోకి వెళితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు, మర్రిపూడి పోలీస్ స్టేషన్ల లిమిట్స్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అవగాహన సదస్సులో కలెక్టర్ జిల్లా ఎస్పీ గరీబ్ సునీల్ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి పట్ల, ఎలక్షన్ సమయంలో ప్రజల పాత్ర, ఏం చేయొచ్చు, ఏం చేయరాదు తదితర విషయాలపై ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా పోలీసు అధికారులు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనేలా స్క్వాడ్ టీమ్, యాక్షన్ డ్రిల్, నిరాయుధ పోరాటం డ్రిల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు. వీళ్ళు ప్రత్యేకమైన తయారైన పోలీసు వాళ్ళు, నార్మల్ పోలీసు వాళ్ళు మీరు చూసి ఉంటారు. కానీ తుపాకీలతో చూసారా? ఎప్పుడైనా మీ ఊరిలో చూసారా? ఇలాంటి కవాయితులు, ఇలాంటి ఫిట్నెస్ ఉన్న పోలీసులు చూసారా? కానీ ఇలాంటి పోలీసులు కూడా మన దగ్గర ప్రకాశం జిల్లాలో ఉన్నారు. అర్థమైందా? తర్వాత ఇంకా కొంతమంది మీరు చూసి ఉంటారు, వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ ప్రత్యేకమైన ఎలక్షన్ ఉంది, ఎన్నికలు ఉంది మనకి 13 తేదీలో. దాని సందర్భంగా తమిళనాడు నుంచి, సిఏపిఎఫ్ నుంచి చాలా రకరకమైన ఫోర్స్లు వేరే వేరే వెపన్స్తో, తుపాకీలతో ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాకి పంపిస్తారు. ఆ జిల్లాల నుంచి కవాతులు ఇస్తారు. వాళ్ళు వచ్చి ఈరోజు వీధులు వెళ్ళారా లేదా? ఈ గ్రామంకి ముఖ్యంగా రావడానికి కారణం కూడా 2014 ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ ఒక విషయం జరిగింది. అంటే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లాంటి వైలెన్స్ ఏం జరగలేదు, బట్ ఎలక్షన్స్ తర్వాత కొన్ని విషయాలు జరిగింది, మీ అందరికీ తెలిసినది. దాని తర్వాత కలెక్టర్ ఇక్కడ స్వయంగా రావడం జరిగింది, మీ అందరితో మాట్లాడి ఇదన్నీ సరిచేసి వెళ్ళడం జరిగింది. సో అట్లాంటి విషయాలు భవిష్యంలో మన జరగబోయిన ఎలక్షన్స్లో ఎట్లాంటి విషయాలు జరగకూడదు అని మీ అందరికీ ఒకసారి కోరుతూ, మన ఈ ఎలక్షన్ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాము. ఎస్పెషల్లీ సెక్యూరిటీ పరిధిలో మనం ఏమేమి చర్యలు తీసుకున్నామని గురించి కూడా మీకు డైరెక్ట్గా డెమాన్స్ట్రేషన్ చేయడానికి కోసం ఇవాళ ఈ పోలీస్ ఫోర్స్లో, ఈ వెపన్స్తో ఉంటున్న ఈ స్పెషల్ ఫోర్సెస్ అన్ని కూడా మీకు తీసుకురావడం జరిగింది. అండ్ తహసీల్దార్ గారిని కూడా చాలా మంచిగా చెప్పారు, చాలా ప్రాస్పెక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ విలేజ్ అని చెప్పడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో అల్లూరు గ్రామ ప్రజలు తనకెంతో తోడుతో పాటు ఆప్యాయతను పంచుతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేనితో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం తొలి ప్రచార సభ అల్లూరు నుండి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బాలినేని ప్రత్యేక పూజలు చేశారు. అల్లూరు గ్రామం మొదటి నుంచి వైసీపీకి కంచుకోట అని బాలినేని తెలిపారు. ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత ప్రతిసారి అల్లూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయడం ద్వారా కలిసొస్తుందని బాలినేని తెలిపారు. తాను ఎప్పుడూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినా అల్లూరు నుండి మొదలు పెడతానని బాలినేని అన్నారు. అల్లూరు గ్రామాన్ని ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అల్లూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటానని బాలినేని హామీ ఇచ్చారు. మండలంలో విద్యుత్ ఆధునికీకరణకు
20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూపురేఖలు మార్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. తాను మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. తాను పేద కుటుంబంలో పుట్టి వైఎస్ కుటుంబంతో 36 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎప్పటి నుండో అనుబంధం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరిని గెలిపించినట్లయితే అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో వీరేపల్లి రామచంద్రారెడ్డి, మేయర్ గంగాడి సుజాత, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మండల అధ్యక్షులు చెరుకూరి వీరరాఘవరావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు మాదిగ, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదర్న, వాయిల మోహన్ రావు, దాచూరి గోపాల్ రెడ్డి, సర్పంచ్ నమ్మూరి సూర్యనారాయణ, శాంతారావు, పిచ్చిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గ్రామం ఒంగోలు పట్టణానికి తూర్పున ఉన్నందువలన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ వచ్చే గ్రామం అయినందువల్ల మాది సెంటిమెంట్ గ్రామంగా బాలయ్య గారు నిర్ధారించి అప్పటి నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ ఎన్నికల నామినేషన్లు వేసే సందర్భంలో అల్లూరు గ్రామాన్ని సెంటిమెంట్ గ్రామంగా వారు ఎంపిక చేసుకొని గత 5-6 ఎలక్షన్ల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అల్లూరు గ్రామం వచ్చి మొదటి రోజు అల్లూరు గ్రామం ప్రజలు ఆశీర్వాదం తీసుకొని పోతూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అమలుపరిచి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా, రైతు భరోసా కేంద్రముల ద్వారా, విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రవేశపెట్టి మన గాంధీజీ కళల్ని నిజం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఆనవాయితీగా మొట్టమొదటి మీటింగు అల్లూరు నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ కానీ ఆ కానీ మొదటి అక్షరం, అలాగే మనకు తూర్పు తీరంలో ఉన్నటువంటి మొదటి ఊరు ఇదే కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే గెలుపు తథ్యమని అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఊరికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి, నాకు కూడా ఈ ఊరితో సంబంధం ఉంది కాబట్టి, నేను అల్లూరు హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి నేను పనిచేసిన 3 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ చిన్న మీటింగ్ జరిగినా కూడా ఖచ్చితంగా నన్ను ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా మరి నన్ను ఇక్కడ పిలుచుకొని ఆహ్వానించేందుకు మరి వీరసిరెడ్డి గారికి అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసన నామినేషన్ ఇంత ఒంగోలు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగనంత స్థాయిలో మీరందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఒంగోలు అంతా కూడా, ఒంగోలులోని అన్ని వీధులు కూడా జన సమూహంతో నిండిపోయి తన పాదయాత్రలో అడుగు వేస్తూ తనను ముందుకు నడిపిస్తూ ఈరోజు నామినేషన్ వేయించినప్పుడు అందులో నేను కూడా పాల్గొన్నప్పుడు ప్రజలలో వాసన్నపై, జగనన్నపై ప్రజలకు మీకంతా ఉన్న అభిమానానికి పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆత్మీయులారా, ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు వాసన్న మధ్యాహ్నం చెప్పడం జరిగింది, భాస్కర్ ఈరోజు మనం ఎప్పుడు నామినేషన్ వేసిన సాయంత్రం అల్లూరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ భగవంతుని దర్శించుకొని ప్రజలతో మమేకం కావడం ఆనవాయితీగా వస్తుంది. ఇది మన సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక సెంటిమెంట్. ఏ పేరు పెట్టినా నామినేషన్ తర్వాత ప్రారంభించే ఏ కార్యక్రమమైనా కూడా ఈ గ్రామం నుంచే చేయాలి, వెళదామన్నప్పుడు నాకు కూడా సంతోషం వేసింది. చక్కగా భగవంతుని దర్శించుకోవడం జరిగింది. గ్రామంలో మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇంత అభిమానాన్ని, ఇంత ఆత్మీయతను, ఇంత అటాచ్మెంట్ను, ఇంత హక్కును చేర్చుకొని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ కుటుంబంలో ఒక్కడిగా నన్ను కూడా స్వీకరిస్తున్నందుకు సదా మీకు రుణపడి ఉంటాను. మొట్టమొదటిసారిగా నామినేషన్ వేసిన సాయంత్రం ప్రతిసారి కూడా అల్లూరు గ్రామంలో అడుగుపెట్టి మీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎలక్షన్లు క్యాంపెయిన్ చేయడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.
మీ అందరి ఆశీర్వాదంతో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాం. ఈరోజు గతంలో ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉండేవాళ్ళు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, గతంలో ఆయన 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. అలాగే తర్వాత ముఖ్యమంత్రి గారు ఈయన సఫరాలజిస్టు, అంటే పార్టీ ఎలా నడపాలి, మరి ఎలా చేయాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు, నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా ఈసారి వద్దు, మీ అబ్బాయిని పెట్టుకో, మరి సీఎం ఆఫీస్లో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలా నడపాలో నువ్వే దగ్గర నుండి చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు చెవిరెడ్డి గారిని సీఎం ఆఫీస్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు లాస్ట్లో చెవిరెడ్డి గారు అయితే ఢిల్లీలో ఇవన్నీ కూడా ఫండ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మనకి అనుసంధానంగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఎంపీగా పంపిస్తే బాగుంటుందని చెవిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు పెట్టమంటే, ఒంగోలు అంటే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట ఎంపీ అనేది మీ అందరికీ తెలుసు. అందుకని చెవిరెడ్డి గారిని మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, నాకు అల్లూరు గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయో ఆయనకి అన్ని ఓట్లు రావాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకవేళ 2-3 ఓట్లు ఎక్కువ వచ్చినా నేను ఫీల్ కాను, తక్కువ వస్తే ఫీల్ అవుతాను. కాబట్టి అందరూ కూడా మరి మీ అందరూ తెలుసు, అల్లూరు గ్రామంలో అప్పుడు ఎప్పుడు కూడా మొదటిసారి మీటింగ్కి వస్తావు, మాకేంది స్పెషల్ అని చెప్పి విఆర్సీ రెడ్డి గారు అడగటం, దత్తత తీసుకోవాలి గ్రామం అని చెప్పడం జరిగింది. దానికని చెప్పి ఏది వచ్చినా కూడా ముందర అల్లూరుకి వచ్చి గొడవ చేసి తీసుకుంటాం. ఒంగోలును అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన ప్రధాన అజెండా అని ఒంగోలు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి ప్రముఖ హైకోర్టు న్యాయవాది మనం సుధీర్ బాబు అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయన నేడు తన నామినేషన్ సందర్భంగా ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. తన నివాసం కాబట్టి పాలెం నుంచి యువత, మహిళలు, వైద్యులు, వివిధ వర్గాల ప్రజలతో కలిసి కొత్తపట్నం బస్టాండ్, క్లౌపేట, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా చర్చి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగున సుధీర్ బాబుకు ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధీర్ బాబు మాట్లాడుతూ తాను పార్టీలకు వ్యతిరేకం కాదని, తాను ఒంగోలు అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు పనిచేసిన ప్రధాన పార్టీలు కోట్లు వెచ్చించిన ఒంగోలు నగరం పూర్తిగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులతో పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలందరి ఆశీస్సులతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. స్థానిక యువకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తమ శ్రేయస్సు కోరే సుధీర్ బాబు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఒంగోలు శాసనసభ్యులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఒక క్రమశిక్షణతో మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నామినేషన్
ఒంగోలు ప్రజలకి నా నమస్సుమాంజలి. ఈరోజు అనగా 23 నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒంగోలుకి, ఎందుకంటే ఒంగోలు ఎంత వెనకబడి ఉందో మనందరికీ తెలుసు. మనం ఎప్పుడూ రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా మనము యూత్ ఎంతవరకు అభివృద్ధి చేయగలమో దాని మీదే దృష్టి పెట్టి, ఇప్పుడు ర్యాలీకి ఇంతమంది యూత్ వచ్చారు, ఇంతమంది కుర్రోళ్ళు వచ్చారు, వీళ్ళందరూ పట్టణ శ్రేయస్సు కోరి పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఒంగోలును అభివృద్ధి చేయాలి అని నాలాంటి అడ్వకేట్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ చాలామంది ముందుకు వచ్చారు. సో మేము ఈరోజు నామినేషన్ వేస్తున్నాం. మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు, కానీ నేను ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి అనేది మాకు తెలియదు, కానీ అభివృద్ధి మటుకు ఎక్కడ చూసినా అదే మురికంపు, ఆ కేశవరాజు గుంట అయితేనేమి, నీటి సమస్య, రోజు ఎంతలా ఉన్న నీటి సమస్య ఉందో మన ఒంగోలు నగరవాసులు అందరికీ తెలుసు. కావున మేము మా యూత్ మేమందరం కలిసి ఒక ప్రణాళిక, ఒక 9 సూత్రాలు అయితే రచించుకున్నాము. మేమందరం దాన్ని ఎలాగైనా సాధించాలి, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా కూడా గట్టి పోటీనిచ్చి మన గవర్నమెంట్ని కదిలిచ్చి మాకు ఒంగోలుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం మేము తీర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన్నం సుధీర్ అన్న గారు నామినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అన్న నామినేషన్ వేస్తామంటే మేమంతా యూత్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం ఒక పదవి ఏమి లేనప్పుడే, ఒక అధికారం లేనప్పుడే ఎంతోమందికి ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఎంతోమందికి నీటి పంపులు వేయడం జరిగింది. అదే ఒక అధికారం అన్న చేతికి ఇస్తే ఇంకా ఎంతో బాగు చేస్తారు. మీరు ఇందాక మన మీడియా మిత్రులు అడుగుతున్నట్టు టీడీపీ వైసీపీ చాలా బలంగా ఉన్నాయి, వాళ్ళని ఎలా ఢీకొట్టాలని. మేము ఒక పార్టీతో కానీ ఒక ప్రాంతంతో కానీ ఎలాంటి విభేదాలు లేవు. మనం మంచి చేద్దామని చెప్పి అన్న ముందుకు వచ్చాడు. అన్నతో పాటు మేము యువకులందరం కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఒక బైక్ ర్యాలీ అన్నా కానీ ఒక కార్యక్రమం అంటే ఏదో డబ్బులకి అట్లా కాకుండా మేము స్వచ్ఛందంగా కూడా అందరూ అన్న సాయం చేసిన కుటుంబాల నుంచి వచ్చిన పేద ప్రజలే ఈరోజు. అన్న ఖచ్చితంగా ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలా అభివృద్ధి చేస్తాడని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే రాజశేఖర రెడ్డి ఆత్మ శోభిస్తుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో షర్మిలపై పలు ప్రశ్నలను సందేశించారు. చీమకుర్తిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అసత్య ఆరోపణలు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో సచివాలయం ఏర్పాటు చేసి 1,25,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసిన షర్మిల పొలిటీషియన్ అని తెలిపారు. షర్మిలా శాస్త్రి గారి యొక్క మానసిక దౌర్బల్యమే ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటల యొక్క పరంపర. వారు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అన్నారు. ప్రశ్న జవాబు, ఫ్యాక్ట్ చెక్ చేద్దాం, నిజ నిర్ధారణ చేద్దాం. అమ్మా షర్మిలా శాస్త్రి గారు, నేను టీజీఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నేను పత్రికాముఖంగా రాజకీయపరమైన ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు. సమాధానాలు చెప్పకుండా నువ్వు ప్రకాశం జిల్లా దాటిపోతే నీ ప్రసంగాలన్నీ చెత్తబొట్టులో ప్రజలు వేస్తారని మనవి చేస్తున్నా. అమ్మా, మేము సచివాలయ ఉద్యోగాలు 1,25,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో 12 నుంచి 15 మంది
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామమ్మా. అది నీకు కళ్ళకు కనపడలేదా, చెవులకు వినపడలేదా, లేదా తెలుగుదేశం పార్టీ పచ్చగుంపు నీకు స్క్రిప్ట్ సరిగా రాసి ఇవ్వట్లేదా? ఆ స్క్రిప్ట్ని చదవబోయే ముందు నువ్వు కొంత తర్ఫీదు పొందమని నేను చెప్తున్నా పత్రికాముఖంగా. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, గుళ్ళకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు. దానికి ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగానికి ప్రజల తీర్పుకి పెద్ద దూరమేం లేదమ్మా. సరిగ్గా 20 రోజుల సమయమే ఉంది. ఆ 20 రోజులలో నువ్వు ఒక విఫల రాజకీయ నాయకురాలివి అని నిరూపించబడుతుంది. నీకు 1% ఓట్ షేర్ కూడా రాదమ్మా. నీ ప్రసంగాలకు ముందు 1% పైన ఉందట కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్. నీ ప్రసంగాల పరంపర ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా పైచాచికంగా వికృతంగా రాష్ట్రం అంతా తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నావో, నీ మాటల పరంపరలతో, నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో, నీ వ్యక్తిగత దిగజారుడుతనంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ 1% కూడా రాదట. ఉద్యోగస్తులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలబడ్డానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. భాగ్యనగర్లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను పోటీ చేసిన ప్రతిసారి పోస్టల్ బ్యాలెట్లతో తనకు మెజారిటీ వచ్చేదని గుర్తు చేశారు. ఉద్యోగుల విషయంలో అభివృద్ధిలో అయితేనేమి సీఎంతో పోట్లాడి అయినా పని చేయించేవాడినని తెలిపారు. తాను ఏ విషయం అయినా మంచి కోసమే మాట్లాడతానని, ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టి ప్రజా మనిషిగా మాట్లాడతానని చెప్పారు. ఇవి తన చివరి ఎన్నికల్ని 6వసారి గెలిపించాలని విశ్రాంత ఉద్యోగులను కోరారు. ఇప్పుడు రాజకీయాలకు చూస్తూ ఉంటే విరక్తి పుడుతోందని, విలువలు లేని రాజకీయాలు చాలా మంది చేస్తున్నారన్నారు. విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తమ ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు గురి చేసి ఉంటే పెద్ద మనసు చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం వస్తే విశ్రాంత ఉద్యోగులకు 1వ తేదీ పెన్షన్ వచ్చేలా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ బిడ్డ లాంటి ఈ వాసు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమ ప్రభుత్వం వస్తే విశ్రాంత ఉద్యోగులకు భవనాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుభాన్ బి, రాష్ట్ర మాదిక కార్పొరేషన్ చైర్మన్ కుమారి కనకారావు మాదిక, రాష్ట్ర ఎన్జీఓ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఆల్ఫ్రెడ్ శెట్టి గోపి, కె నరసింహారావు, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 6వసారి హ్యాట్రిక్ సాధించేటువంటి పరుగులో ఉన్నటువంటి అన్న ఆయన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా చూసారా, బాత్రూమ్ కూడా ఖాళీ ఉండదు. మాట్లాడారు కోటపల్లి దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూడా క్రాస్ ఓటింగ్ ఓట్ వేయాలని కూడా మేము అందరూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. కేఎల్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం వికలాంగుల పెన్షన్ కానీ ఏ పెన్షన్ అయినా కూడా కొన్ని గవర్నమెంట్ నామ్స్ వల్ల తీసేస్తే 500 మందికి సొంత డబ్బులు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎవరు ఇవ్వగలరా? ఆయన చేతికి ఎముక లేదు, కాదనేది లేదు, లేదనేది లేదు. మరి ఇట్లాంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా దొరకడం అనేది మన యొక్క అదృష్టం. అదేవిధంగా మీకు మరొక విషయం చెప్పక తప్పదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 27% మనకి ఇస్తామని చెప్పి ఆర్థిక కారణాల దృష్ట్యా 4% తగ్గించారు. 4% తగ్గించినప్పుడు ముఖ్యమంత్రి గారితో 2 రోజులు మంత్రం జరిపాడు. 27% బాలినేని ఒప్పించాడని కూడా మీ పత్రికల్లో కూడా రావడం కూడా జరిగింది, టీవీలో కూడా టీవీ లైన్లో కూడా చూపించడం జరిగింది. అయితే సెంటర్లో నుంచి కొంతమంది మరి కన్సల్టెంట్స్ వచ్చేసి ఆయన అభిప్రాయం మార్చడం వల్ల జరిగింది. లేకపోతే 27% ఒప్పించినటువంటి ఘనత కూడా అందరికీ దక్కుతుంది. జరిగిన విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఈ ఫిట్మెంట్ అప్పుడు కూడా ఐఆర్ఏ ఉన్న 27% ఇచ్చారు, ఫిట్మెంట్ దానికి సంబంధించి 23% అన్నమాట.
23% ఇచ్చే దానికి నేనైతే సీను కూడా తెలుసు అనుకుంటాను. సీఎం దగ్గర పోయి గంట సేపు చర్చించాను, పోరాడాం. కానీ ఐఏఎస్ ఆఫీసర్ పండిస్తే కదా అన్నమాట, వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. సో దానికి నేను నా వరకైతే నేను సీఎం గారితో ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. దానివల్ల నేను చెడు కూడా అయ్యాను కొన్నిసార్లు. అయినా కానీ మనం ప్రజల్లో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని ఉంది. నేను అందుకని మాట్లాడతాను. ఏ విషయమైనా కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని. ఆయన అనేవాడు, సీఎం గారు వాసన వస్తున్నాడు, ఏదో చేస్తాడు చూడండి. ఆయన అంటే మనం ఉన్నది చెప్పాలి. ప్రజల్లో జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏం ఫీడ్ ఇస్తారు కొంతమంది, ఆయన మెప్పు కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఏదో ఒక ఫీడింగ్ ఇస్తారు. కానీ మనం ఒక ఎమ్మెల్యేగా ఆయన మంచి కోరిక వాళ్ళుగా మనం ప్రజల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఉందనే ఉద్దేశంతో నేను చెప్పేవాడు తప్ప దానివల్ల నేను నష్టపోయినా పర్వాలేదు. కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సీఎంని ఏమనుకోకుండా సీఎం జరుగుతున్న ఇబ్బందుల్ని చెప్తే కానీ ఆయనకి మనసులోకి ఎక్కదని ఉద్దేశంతో చెప్పేవాడిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలామంది మా నాన్నగారితో సంబంధాలు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అంటే అందరూ కూడా ఇప్పుడు వచ్చి ఉండరు. కానీ ఇంకా అంటే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉండుంటారు. వాళ్ళందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మాకు నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫుల్గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఏమైనా కానీ మీ వర్క్ మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషం వేస్తుంది నాకు నిజంగా. ఓటు చేస్తుంటే మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు 5 సార్లు గెలిపించారు. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కరెక్ట్గా 60 years. ఇప్పుడు నేను కూడా రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నా ఈసారి. ఒంగోలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా రాయపాటి జగదీష్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ముందుగా శర్మ కళాశాల వద్ద గల తన నివాసం నుంచి తన అభిమానులు, స్నేహమిత్రులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాహన శ్రేణిపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రకాశం భవన్లోని కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు అందించారు. లాగాలి దండ రాయపాటి జగదీష్ గారి నాయకత్వం. రాయపాటి జగదీష్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ సమావేశం ఏర్పాటై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీటింగ్ వేసుకొని 14 యూనివర్సిటీ అధ్యక్షులు ఒంగోలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి రాయపాటి జగదీష్ నన్ను నియమించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు నామినేషన్ వేసా. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, మార్పు వైపు చూడాల్సిన బాధ్యత ప్రకాశం జిల్లా ప్రజల మీద ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా అంటేనే ఈరోజు భారతదేశం కూడా ఎదురు చూసే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రకాశం పంతులు కానివ్వండి, మరి పొట్టి శ్రీరాములు కానివ్వండి, దుగ్గిరాల గోపాలకృష్ణ, వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికై ఈరోజు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా స్వతంత్రంగా అందించింది ఈ ప్రకాశం జిల్లా. ఉద్యమాల గడ్డ నుంచి మరి ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలు నేను సమైక్యాంధ్ర ఉద్యమం చేశా, ప్రత్యేక హోదా ఉద్యమం చేశా, యూనివర్సిటీ సాధించా, ట్రిపుల్ ఐటీ, రామాయపట్నం పోర్టు, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత, ప్రకాశం జిల్లాలో ఉన్న యువత, విద్యార్థి ఒక్క క్షణం ఆలోచించాలి. మీకు ఉద్యోగాలు చేసుకోవడానికి రాజధాని లేదు, అడిగేవాళ్ళు లేరు. ఈరోజు
తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ పండుగ జాతరను మరిపించింది. వేలాది మంది ప్రజానీక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో దర్శి రోడ్లన్నీ పసుపుమయమయ్యాయి. తెలుగుదేశం జనసేన జెండాలతో యువకుల కేరింతలు, పచ్చచీరలతో మహిళల ఉత్సాహం, డప్పు, కోలాటాల, కేరళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు, యువకుల డ్యాన్స్ల నడుమ ఉత్సాహభరితంగా లక్ష్మమ్మ నామినేషన్ పండుగ ఒక వేడుకలా జరిగింది. ర్యాలీలో రాష్ట్ర కాపు లీడర్ వంగవీటి రాధ పాల్గొనడం ఈ ర్యాలీలో ఆకర్షణగా మారింది. అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు లక్ష్మీ బాబాయ్ అయిన గొట్టిపాటి రవికుమార్ ర్యాలీలో ఉత్సాహం నింపారు. జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్, స్థానిక జనసేన నాయకులు బొట్టు రమేష్, సీనియర్ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, పిచ్చయ్య, పమిడి రమేష్, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడి జగన్ చూడవు చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులు చూసావు, విప్లవకారులు రాజకీయ నాయకులు ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఒంగోలు నగరంలోని స్థానిక కర్నూలు రోడ్డు నందుగల క్విజ్ హై స్కూల్ 2024 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో క్విజ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొత్తం 52 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 52 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% సాధించారు. సంతనూతలపాడు మండలంలో మొదటి ర్యాంకు సాధించిన కె మహిత 592 మార్కులు సాధించారు. 34 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు. ఈ విజయం వెనుక మాక్వర్స్
విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల శ్రమ ఎంతో ఉంది. ఈ కార్యక్రమంలో క్విజ్ సంస్థల చైర్మన్ డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి, వైస్ చైర్మన్ శ్రీమతి గాయత్రి, క్విజ్ సంస్థల డీన్ నూతలపాటి కమలేశ్వరదేవి, ప్రిన్సిపల్ నాగరాజు పాల్గొని విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. Today we are announcing our 10th class results. It is very glad for us to announce this. So our students, first of all, I congratulate all our students, and especially congratulations to the toppers, who is K. Mahita Chaudhary. She got 592 and she got first place. Next, K. Pavani, she got 588, and third place goes to Navyasri. She got 585. So first of all, I have to congratulate again our teachers for doing their dedication work towards achieving the goals, for getting good marks for all the students. And I thank my management, Sri Dr. N. Sri Kalyan Chakravarti Garu, Dr. Sri Gayatri Dev Garu, and Kamaleshwari Madam, so for giving support to get good result. And our achievements are, so totally our students appeared 52 members, so we got 100% result, 100% pass percentage. 52 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అపీర్ అయ్యారు. 100% ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా 62% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి మా క్విజ్ హై స్కూల్ యొక్క కీర్తి శిఖరాలకి అందించారని చెప్పుకోవచ్చు. మేము చాలా సంతోషపడుతున్నాం. మా మేనేజ్మెంట్ తరపున మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాము. అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాము. వాళ్ళ యొక్క కృషికి, పట్టుదలకి, అండ్ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము మా క్విజ్ హై స్కూల్లో జాయిన్ చేయడము. I'm Mahita. I got 592 in SSC board exams. I would like to thank the management, teachers and my parents who supported me all the time. They used to explain and elaborate the topics which made us easier to study. I would like to thank the family of quiz. I got 588 in SSC board exams. I would thank all of the quiz family in helping me to study 10th class. Thank you all. Navya, I got 585 marks in my SSC board. Our teachers taught us very well. They divided the syllabus into 4 schedules and they planned a 100-day schedule, and they are keeping weekly tests and pre-board, pre-finals. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక పైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలను కొలువుదీర్చి కళ్యాణ మహోత్సవాన్ని ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి, పాలక మండలి చైర్మన్ ఈదిపల్లి గురునాథరావు పర్యవేక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థలు ప్రపంచాన్ని సృష్టించాయి. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా 597 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రకాశం జోన్లో అత్యధికంగా 592 మార్కులు జి శృతి సాధించగా 591 మార్కులతో పి రంగా నవనీత్, 591 మార్కులతో జి సాయి జశ్వంత్, అలాగే మాదాల కార్తికేయ 589 మార్కులు సాధించారు. జిల్లాలో మొత్తం 431 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగా 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 590 పై చిలుకు 3 మంది, అలాగే 580 పై చిలుకు 27 మంది, 560 చిలుకు
125 మంది 500 పైచిలకు 246 మంది సాధించారు. గణితంలో 100కు 100 39 మంది, సైన్స్లో 100కు 100 17 మంది, సోషల్లో 100కు 100 8 మంది సాధించారు. పరీక్షకు హాజరైన ప్రతి ఇద్దరిలో ఒకరు 500 సాధించారు. ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులందరికీ చైర్మన్ రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలకు కారకులైన విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బందిని జోనల్ ఇన్ఛార్జి శ్రీకృష్ణ గణేష్ అభినందనలు తెలిపారు. ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం ప్రభంజనం సృష్టించింది. భాష్యం ఏపీలో హైయెస్ట్ మార్క్ 597 మార్క్స్ తెచ్చుకుంది. సో అట్లానే 597 ఒకరికి, 596 మార్క్స్ ఇద్దరికి, 595 మార్క్స్ ముగ్గురికి, 594 మార్క్స్ 10 మెంబర్స్కి, 593 మార్క్స్ 14 మెంబర్స్కి, 592 మార్క్స్ 19 మెంబర్స్కి, 591 మార్క్స్ 16 మెంబర్స్కి, 590 మార్క్స్ 25 మెంబర్స్కి, ఓవరాల్గా 590 అబోవ్ 90 మందికి 90 మెంబర్స్కి తీసుకోవడం జరిగింది. అట్లానే 580 to 589 498 మెంబర్స్కి, 570 to 579 711 మందికి తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే తెలుగులో హైయెస్ట్ మార్క్స్ 100s 134 మెంబర్స్కి, హిందీలో 100కి 100 7గురికి, ఇంగ్లీష్లో 100కి 100 13 మందికి, మ్యాథమెటిక్స్లో 100కి 100 1113 మందికి, జనరల్ సైన్స్లో 100కి 100 251 మందికి, సోషల్లో 100కి 100 282 మందికి తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే 100కి 99 మార్కులు తెలుగులో 1150 మందికి, హిందీలో 60 మందికి, ఇంగ్లీష్లో 87 మందికి, మ్యాథ్స్లో 717 మందికి, జనరల్ సైన్స్లో 334 మందికి, సోషల్లో 555 మందికి వచ్చింది. ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభంజనం సృష్టించింది. మరి మీ అందరి ముందు కూడా ఇప్పుడు రిజల్ట్స్ రూపేణా మీ ముందు వ్యక్తపరచడం జరిగింది. ఒంగోలు మెయిన్ బ్రాంచ్ రామ్నగర్ 139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఫలితాలు సాధించాము. మరి 592 ఈ బ్రాంచ్ హైయెస్ట్ మార్కుగా పి రంగ నవనీత్ అనే అబ్బాయి సాధించడం జరిగింది. అదేవిధంగా 591, 589, 588 ఆ విధంగా 580 పైచిలకు మార్కులు సాధించినటువంటి వాళ్ళు 21 మంది విద్యార్థులు ఉన్నారు. 500+ మార్క్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ 75 మంది అవుట్ ఆఫ్ 139 స్టూడెంట్స్, 75 మంది 500+ మార్క్స్ సాధించడం జరిగింది. మ్యాథ్స్ 100కు 100 సాధించిన విద్యార్థులు 11 మంది, అదేవిధంగా సైన్స్లో 100కు 100 సాధించిన విద్యార్థులు 8 మంది, సోషల్లో 100కు 100 సాధించిన విద్యార్థులు 1. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం మా భాష్యం విద్యార్థులు సాధించడం జరిగింది. ఇక్కడ మా టీచర్స్ మాకెంతో ప్రోత్సాహం అందించారు. గట్టిగా ఇక్కడ మా టీచర్స్ నాకెంతో ప్రోత్సాహం అందించారు. దానివల్లనే ఇక్కడ 592 మార్కులు వచ్చాయి. In the recent 10th class examinations, because of my teachers' support and my parents' support, I have scored this amount of marks. So I want to become a software engineer. My teachers and my principal sir, I'm very glad that I'm studying in Basham School. I've scored 588 marks in SSC board, and I'm very thankful to my teachers and my principal sir and our staff, Basham staff. Evening one and all, this is Sadia Firdaus. I have achieved 583 marks in my SSC board. I'm very thankful to my principal, vice principal, ZDO sir and my class teachers and each and everyone. I'm very proud to be a Bashamite and thank you everyone. సంతనూతలపాడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా గట్టుపల్లి గోపాలరావు తన నామినేషన్ దాఖలు చేశారు. చీమకుర్తిలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపాలరావు మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ప్రజలందరి ఆశీస్సులతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించాలని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షతో తాను వచ్చానని తెలిపారు. తాను గెలిచిన తర్వాత విద్యార్థులకు ప్రత్యేక కంప్యూటర్ తరగతులను ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, హరీష్, రామిక్, అశోక్, శంకర్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. మన అన్న మన కోసమే చీకటి బతుకుల్లో వెలుగులు నింప కదిలాడు మన కోసమే వచ్చాడు
కోసమే చీకటి బతుకుల్లో వెలుగులు నింప కదిలాడు మన కోసమే పల్లె పల్లె పరవాసించి కదలాలి పౌరుషముతో గట్టు పల్లె ముద్దు బిడ్డ గోపాలన్ననే గెలిపించా సంతను తలపాడు నియోజకవర్గమంతా అరే ఏపీఎస్ జెండా బట్టి రండి నడవండి గట్టుపల్లి గోపాలన్ననే గెలిపించండి ఏపీఎస్ జెండా బట్టి రండి నడవండి గట్టుపల్లి గోపాలన్ననే గెలిపించండి వచ్చాడు రో మన అన్న మన కోసమే చీకటి బతుకుల్లో వెలుగులు నింప కదిలాడు మన కోసమే సంతోషపాడు నియోజకవర్గంలో 4 మండలాల్లో దగ్గరగా 111 గ్రామాలు 256 బూతులు కలవడం జరిగింది. తిరిగి ఈరోజు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా సమానత్వంతో నాగులపాడు, మద్దిపాడు, సేమకుర్తి ఉన్నటువంటి 4 మండలాల్లో ఈరోజు నామినేషన్కి విచ్చేసినటువంటి యువతకు, పెద్దలకు, రచయితలకు, మేధావులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఎందుకంటే నామినేషన్ వేశాను. నామినేషన్ వేసిన తర్వాత 29వ తారీఖు మనకు సింబల్ రావడం జరుగుతుంది. ఆ సింబల్ వచ్చిన తర్వాత ఉధృతంగా ప్రచారం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందంటే ఒక తలంపుతోటి, ఒక ఆకాంక్షతోటి, ఒక జనానికి సేవ చేయాలి. నాకు ఉద్యోగం వస్తే నా ఫ్యామిలీ బిడ్డలు మాత్రమే బాగుపడతారు. కానీ సమాజం ఎటుపోతుంది, ఆ సమాజంలో ఒక మార్పు రావాలి, యువత రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలుపెరుగున పోరాటం 4 మండలాల్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినప్పుడు, ఏ వాడికి వెళ్ళినప్పుడు, ఏ కాలనీకి వెళ్ళినప్పుడు, ఏ మండలాలకు వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలతోటి జనం అలమటిస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు సంతోషపాడు నియోజకవర్గంలో ఎంతోమంది రైతులు కొన్ని వందల లక్షల ఎకరాలు ఈరోజు సాగు చేయకుండా భూములు మొత్తం బేటలు పడిపోయినాయి. కేవలము ప్రకాశం జిల్లాలో ఏదైనా ప్రాజెక్టులు ఉన్నాయంటే రెండు ప్రాజెక్టులు, ఒకటి రామతీర్థం, 2 గుళ్ళకమ్మ. ఈ 2 కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి ఈరోజు. దానివల్ల ఎంతోమంది రైతులు ఈరోజు వరి పండించలేక, మిరప పండించలేక ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అదేవిధంగా యువత, చదువుకున్న చదువు వేరుగా ఉంది, వచ్చిన సర్టిఫికేట్ వేరుగా ఉంది, మనం చేసే ఉద్యోగం వేరుగా ఉంది, చదువుకున్న చదువు వేరుగా ఉందన్నమాట. దేనికి కూడా పొంతం లేకుండా ఈరోజు యువత ఉద్యోగాలు లేకుండా అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెబుతా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నన్ను మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా నన్ను కానీ దీవించగలిగితే ఖచ్చితంగా సంతోషపాడు నియోజకవర్గం అనేది అసెంబ్లీలో ఖచ్చితంగా నా వాయిస్ అనేది వినిపిస్తాను. 2023-24 సంవత్సర ఎస్ఎస్సీ ఫలితాల్లో వేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ విద్యార్థులు విజయ దుందుపై మోగించారు. జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ నాగేశ్వరరావు, డైరెక్టర్ కళ్యాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఫలితాలు సాధించారని అన్నారు. ప్రతి 3 విద్యార్థులకు 590కి పైగా మార్కులు రావడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్ఎస్సి 2024 పరీక్షా ఫలితాల్లో పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ విజయదుందుబి ఎగరేసింది. చెప్పాలంటే పిల్లలు ఎంతో కష్టపడి ఈ సంవత్సరం అంతా చదివిన దానికి ప్రతిఫలంగా 595 అవుట్ ఆఫ్ 600 స్కోర్ చేయడం అనేది మా అందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. సంవత్సరం అంతా కష్టపడిన పిల్లలు, మాకు అందరికీ సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులు,
తర్వాత వాళ్ళని వెన్నుదట్టి నడిపించిన టీచర్స్ వీళ్ళందరూ చాలా చాలా ముఖ్య పాత్ర పోషించారండి ఇందులో. వీళ్ళందరికీ మేమంతా రుణపడి ఉంటాము. స్కూల్ అనగానే సెకండ్ హోమ్ అంటాము. అలానే మా టీచర్స్, స్టాఫ్ అందరూ కూడా, పిల్లలు కూడా అలానే సెకండ్ హోమ్లా ఫీల్ అయ్యి మేము చెప్పినట్టు వింటూ మాకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకుంటూ, టీచర్స్ కూడాను ఎంతో చాకచక్యంగా వాళ్ళని విన్నంటి గైడ్ చేస్తూ మంచి రిజల్ట్ ఈరోజు తీసుకొచ్చామంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. స్కూల్ అనగానే ఆటపాటలతో పాటు చదువు ఉండాలి, చదువుతో పాటు ఆటపాటలు ఉండాలి. ఇక్కడ మన స్కూల్లో అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉందండి. కల్చరల్ యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎప్పుడు మన స్కూల్లో ఉన్నాయి. పిల్లలు అనగానే ఒకవైపే ఇంజనీరో లేదా డాక్టరో అని మనం ఒక విజన్ అనేది ఇప్పుడే సెట్ చేయకుండా ఉండాలి. ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఉండాలి, కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా ఉండాలి అనేది మా సిద్ధాంతం. దాంట్లో భాగంగానే పిల్లల్ని మోటివేట్ చేస్తూ అప్ టు 10th క్లాస్ లెవెల్ అన్ని సబ్జెక్ట్స్లో నిష్ణాతులుగా ఉండాలి అని అనడానికి ఒక చిన్న నిదర్శనం ఈ 595. Good evening everyone, my name is Srija and I have scored 595 today out of 600 and I feel so happy. First of all, it's not the achievement of me, there are so many members behind this and mainly my teachers who have guided me in a right way and all the staff members of this school and mainly my parents who have supported me in each and every step. Here it's a very nice environment to study in this school and they not only teach about our studies and they teach everything about our behavior, attitude, character, and we learn how to build our character here and I think it is a very awesome school to study here. And first of all I would like to thank our director sir who have guided me and sir is the main person who is behind this success and I feel so happy today. Firstly, good evening to all. This is Nishita. I scored 590 out of 600 and I am very happy for this. And it is because of my hard work and our teachers, our directors, our parents' cooperation. I am very happy for this moment. I enjoyed studying here. As our sir said, school is our second home. We really attached to our teachers and our staff, everyone. And we are very happy for this score as we stood first. And our sir motivated us every day and he gave us guidelines very well and our teachers guided us very well and they gave so much support. They behaved as our friends but not as teachers and we were very happy for that and our parents cooperated a lot with us. They stayed until 11 or 12 until we complete our study and they gave us a lot of support and I'm very happy for my result. Thank you. I scored 580 out of 600. Okay. It was because of my hard work as well as my teachers and my staff. Moreover, my principal sir, I expected 550 marks, but I scored 580. It's only because of inspiration that was given by our director sir. I was motivated a lot by director sir. I got really these marks. It's only because of our sir. Thank you. కొత్తపట్నం పల్లెపాలెం గ్రామంలో శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపట్నం దక్షిణ పల్లెపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా దుగ్గరాజుపట్నం మెరైన్ సిఐ రేవు కిషోర్ కుమార్ విచ్చేశారు. విద్యా వైద్య రంగాల్లో డాక్టర్ వంశీకృష్ణ చేస్తున్న విశేష సేవలను కొనియాడై గ్రామస్తులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని విద్యార్థులందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నత విలువలతో నడపబడుతున్న శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాలు ఆదర్శనీయం అని అన్నారు. కొత్తపట్నం పల్లెపాలెం గ్రామంలో విద్యాభివృద్ధి కోసం అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే ఉద్దేశంతో డాక్టర్ చాపల వంశీకృష్ణ సహకారంతో ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కొత్తపట్నం శ్రీవాణి విద్యానికేతన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ బాల సంస్కార కేంద్రాల పనితీరు చాలా అద్భుతంగా ఉందని ఒంగోలు శ్రీరామ్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సానల ధీరజ్ బాబు, నేత్ర వైద్యురాలు డాక్టర్ మహిత తెలిపారు. గ్రామంలో అందరూ చదువుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాలను గత 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నామని, నర్సరీ నుండి 8వ తరగతి వరకు విద్యార్థులు అందరికీ ఉచితంగా మంచి ఉన్నతమైన విలువలతో కూడిన చదువు చెప్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఉన్నటువంటి 3 ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ 3 బాల సంస్కార కేంద్రాల్లో సుమారుగా 100 మంది చిన్నారులకు మంచి విద్యాబోధన చేస్తున్న టీచర్లను చాపల కోటేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో హాజరు, మెరిట్, క్రమశిక్షణ, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో
ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అతిథులచే బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతకుమారి బాల సంస్కార కేంద్రాల సూపర్వైజర్ చాపల వినుకొండయ్య, మహేంద్ర కుమార్ వర్మ, టీచర్స్ సంజయశ్రీ, ఝాన్సీ, ఎస్తర్ రాణి, తుమ వెంకటేశ్వర్లు, సైకం పోతురాజు, వెంకటేశ్వర్లు, చిరంజీవి, బంగారయ్య, హాస్పిటల్ మేనేజర్ సుధాకర్, సూపర్వైజర్ శ్రీనివాసులు, పున్నయ్య, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన పేద హాస్పిటల్ అన్నమాట. మనం తినడానికి తిండిలే స్థాయి నుంచి, తినడానికి పస్తుల స్థాయి నుంచి ఈరోజు మన హాస్పిటల్లో 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగాం. అలాగే మన చుట్టూ మన బజార్లో కూడా కనీసం ఒక 20-30 ఫ్యామిలీస్ మన మీద ఆధారపడి బతికేంత స్థాయికి ఎదిగారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? మన మాంగారు చెప్పినట్లు బాగా చదువుకొని సెల్ ఫోన్ చూస్తాను, పిల్లలకి కామెంట్ చేస్తాను, నిద్రపోతాను కాదు. చదువు ఒక దీక్షగా చదివి మన ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడే అలా సాధ్యమవుతుంది అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా అట్లా చదువుకోవాలి. అందరి ముందు ఐ లవ్ యూ సెల్ఫీ చూడు, పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత పోతొస్తది. నల్లగల్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత పోతొస్తది. బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాసు పెట్టి కట్టిందిస్తాడు షారుఖ్ ఖాన్. వచ్చాడే ఉన్న రాధను చూసాడే, గోపాలుడే సుట్టు వేసే పాలుడే, వచ్చిన పాలుడే, ఆట మీద పడిపోవుడే, చీకటిలో కట్టు పెడతాడే, కన్న ముద్దలని వెంట పెడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే. బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజా ఆనన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే, ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం. వారణాస్యం పరపరం శ్రీ, వారణాస్యం వరప్రదం శ్రీ, వాతాపి గణపతిం భజేహం. భూతాదితం సేవిత చరణం భూత భౌతికా ప్రపంచభరణం వీతరాగినం వినిత యోగినం, వీతరాగినం వినిత యోగినం విశ్వకారణం. ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి ఉత్సవాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య హోమాలు, కుంభారాధన వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉషోదయ నాట్య మండలి చెరుకుపల్లి వారిచే మోహిని భస్మాసుర నాటకం వీక్షకులను ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా కొణిచేటి వెంకటరమణ కుటుంబ సభ్యులు స్వామివారికి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి రజనీ కుమారి, పాలక మండలి చైర్మన్ గురునాథరావుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.